హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఇవాళటి రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ. దానిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. గిన్నె వేడైంది, ఆయిల్ పోసుకుంటున్నా. 2 స్పూన్ల ఆయిల్ పోసుకున్నా. ఆ కాకరకాయ కూర ఇది 1/2 కేజీ కాబట్టి 2 చెంచాల ఆయిల్ పోసుకున్నా. కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పెద్దది ఒక గడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్నాక మళ్ళీ నీళ్ళల్లో ఒకసారి కడుక్కోవాలి. ఇందులో ఫస్టే పసుపు అల్లం వెల్లిగడ్డ వేసుకోవద్దు. ఉల్లిగడ్డ వేగింది కాబట్టి ఆ కాకరకాయ వేసుకుంటున్నా. ఆ కాకరకాయ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోవాలి. ఒక చిన్న స్పూను. అర స్పూను పసుపు, ఒక్క చెంచా ఉప్పు, అన్నీ వేసుకున్న తర్వాత నూనెలో ఫ్రై కానియాలి. నూనెలో బాగా మగ్గనిస్తే ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. మగ్గిందా? ఇంకా కొద్దిగా మగ్గాలి. రెండు వేస్తా. 2 పడుతుంది. 2 స్పూన్ల కారం, ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఉడకడానికి సరిపడే వాటర్. ఇంకొకటి పోసుకుందాం. ఉడకాలి. ఉడకాలి కాబట్టి నేను 4 గ్లాసుల వాటర్ పోసుకున్నా, చిన్న గ్లాస్ తోటి. వాటర్ పోసుకున్నా కదా, అందులోనే ఒక చెంచాడు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఉడికిపోయింది. కొద్దిగా చింతపండు రసం పోసుకుందాం, కొద్దిగా లైట్గా, ఎక్కువద్దు. చాలు.
ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోవాలి కొబ్బరి పొడి. ఫస్ట్ 1 చెంచా వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం, అయిపోతుంది. ఇగో ఇట్లా దగ్గరకు కావాలి, ఇంకా కొద్దిగా దగ్గరకు కావాలి. ఎవరన్నా రానోళ్ళు కూడా ఇట్లా చూసి వండుకోండి, బాగుంటుంది. ఆ కాకరకాయ అయిపోయింది, కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.